జీవించాలి, యథార్థంగా నువ్వు జీవించాలి. ఈ యథార్థతలో నేను దేవుణ్ణి అడిగా, సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి ప్రభా, ఈ టాపిక్ మీద 52 మెసేజ్లు ప్రభా నాకు అన్నా. ఎప్పుడు అడిగావు నువ్వు అట్లా? నేను అడిగాను, 52 మెసేజ్లు నాకు దయచేయి ప్రభా బైబిల్లో. ఎందుకో గుడ్డిగా అడిగా 30:8. నాకు యథార్థత మీద నాకు 52 మెసేజ్లు నాకు కావాలి. నువ్వు నాకు నా మనోనేతలు తెరువు, నా జ్ఞానం తెరువు, నువ్వు నాకు నేర్పించు, నేను నేర్చుకుంటా. ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు నాకు దేవుడు నిజంగా ఇచ్చాడు, నాకు ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ దేవుడి వాళ్ళ ఒక 10 మెసేజ్ల దాకా దేవుడు నాకు ఇచ్చాడు 10 వారాలకి. దాంట్లో ఒక వర్తమానం ఈరోజు ఉదయం ఇచ్చాడు నాకు. ప్రభా, సంఘానికి వెళ్తున్నాను, పడిందే పాడరా పాసుపళ్ళ దాసరాన్ని కాకుండా నూతనమైన వర్తమానం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు బండి మీద వెళ్తా ఉన్నాను, 2 వీలర్ మీద. సహాయం చేయి ప్రభు అన్నప్పుడు దేవుడు నా మనసుకి ఒకటి తీసుకొచ్చాడు, దీని మీద మాట్లాడాను. నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నాకు రిఫరెన్స్లు కూడా కావాలన్నాను. నాకు అన్ని రిఫరెన్స్లు చూపిస్తూ వచ్చాను. మీకు కూడా ఈరోజు ఆ వర్తమానాన్ని మీ మధ్యకి నేను తీసుకొస్తాను. దేవుని బిడ్డారా రండి, చూడండి. కీర్తన 15వ అధ్యాయం. కీర్తన 15 1 నుండి 5 వచనాలు ఉన్నాయి. దాంట్లో 5 వచనాలు మనం మార్చి చదువుతాం. బైబిల్ అందరూ తీయాలి. బైబిల్ ఎవరైతే మోసుకొచ్చారో వాళ్ళందరూ తీయాలి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం నువ్వు చదవాలి. మొదటి వచనం చదువుతున్నాను నేను. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? మూడవ వచనం, అట్టివాడు నాలుగుతో కొండెమలాడడు, తన చెలికానితో కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడం. ఐదవ వచనం, తన ద్రవ్యము వడ్డీకి ఇడు. అండర్లైన్ దట్ వర్డ్, తన ద్రవ్యము వడ్డీకి ఇడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డాడు. దేవుని వాక్యము మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన దేవా, నాతో ఏవైతే నువ్వు మాట్లాడావో ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు దీని ప్రకారంగా నేను జీవించలేకపోతున్నాను, నన్ను క్షమించండి. నీ వాక్యమును జీవిస్తూ బోధించమన్నావు అవా, నేను జీవించలేకపోతున్నాను, నన్ను క్షమించి. నీ బిడ్డలు కూడా అలాంటి వారే ఇక్కడ కూర్చొని ఉన్నారు. అయ్యా, మీరు మాతో మాట్లాడండి, సరిచేయండి, బాగు చేయండి. యథార్థవంతులుగా జీవించడానికి మనసును, కోరికను, ఆశను, ఆసక్తిని మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులు కప్పుచెప్పుకుంటూ, నీ బిడ్డలు మీ చేతులు కప్పుచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి మీకు తెలుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా చూడండి, ఈ వాక్యంలో 15వ కీర్తనలో 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన. టుడే మై టాపిక్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ద క్యారెక్టర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. యథార్థమైన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది? దావీదు భక్తుడు చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడంటే, ఎంత అద్భుతంగా చెబుతున్నాడంటే చూడండి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?
ఆయన గుడారం అంటే సంఘము. ఆయన సంఘం ఏంటి తెలుసా? ఉట్టిగా పెట్టలా మనల్ని. ఆయన సంఘాన్ని ఎలా కొన్నాడు తెలుసా? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఆయన రక్తంతో కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడేవారుగా. ఆయన సంఘములో పిచ్చి వేషాలు వేయకూడదు. నువ్వు ఆయన సంఘం కోసం రక్తం చిందించలా, నువ్వు ఆయన సంఘం కోసం ప్రాణాన్ని అర్పించలా, నువ్వు ఆయన సంఘం కోసం నువ్వేమి చేయలా. చేయకపోగా ఆయన నామానికి అవమానం తీసుకొచ్చావు. అయినా ప్రభు మనం క్షమించాడు. ఆయన సంఘం అంటే ఆషామాషి కాదు, ఆయన స్వరక్తం. అది స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. దారదారులుగా కాచాడు ఆయన సంఘము కోసం. కాబట్టి బివేర్ ఆఫ్ యూ. మీ ఇంటి ముందు పెడతారు డాగులు ఉన్నాయని. బివేర్ ఆఫ్ యూ డాగ్స్. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త అని. మన సంఘంలో అది లేదు. మనం కుక్కలం కాదు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన బిడ్డలం మనం. ఆయన సంఘము యొక్క విలువ అది. ఆయన సంఘములో అతిథిగా ఉండగలిగిన వాడు ఎవడు ఉన్నాడా? రెండో మాట చూడండి అక్కడ. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపు తగిన వాడెవడు? ఆయన పరిశుద్ధమైన స్థలము సంఘములో నివసింపదగిన వాడు ఎవడు? యోగ్యత ఉందా? మూడో చూడండి. యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు? ఆయన గుడారంలో అతిథిగా ఉండగలిగిన వాడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అంటే ఎలా ఉండాలి? నీతిని అనుసరించాలి. ఆ నీతి ఎవరి దగ్గర ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రక్తము కింద రావాలి, ఆయన రక్తము చేత కడగబడాలి. అప్పుడు మనల్ని నీతిమంతులుగా మార్చబడతారు. ఇంకా ఎవరైనా ఆయన రక్తంతో కడగబడకుండా కూర్చున్నారా, నటిస్తున్నారా? నువ్వు సంఘములో ఉండడానికి వీల్లేదు, అతిథిగా ఉండడానికి వీల్లేదు, ఆయన గుడారంలో నివసించడానికి వీల్లేదు. ఉంచునీడు దేవుడు. ఆయన వాక్యాన్ని అందుకుని చూడమంది నేను. యథార్థమైన ప్రవర్తన మన జీవితాల్లో కనబడాలి. యథార్థమైన ప్రవర్తనలో నీతిని అనుసరించాలి, అనీతిని కాదు. అనీతి ఎలా ఉంటుంది తెలుసా? రండి కింద ఉండి. నాలుకతో కొన్నెమలాడతాడు. 3వ వచనము. నాలుకలతో కొన్నెమలాడతాడు. అట్టివాడు యథార్థమైన ప్రవర్తన లేనివాడు. నాలుకలతో కొన్నెమలాడుతున్నారా? ఎటు కావాలని తిరిగింది. మంచుల వైపు కాసేపు నాలుగు తిరిగింది, చెడ్డల వైపు కూడా తిరిగింది. వాడు మంచోడండి, ఈడు మంచోడండి. ఆడ అబద్ధం ఆడుతావు, నువ్వు అక్కడ అబద్ధం ఆడుతావు, ఇక్కడ అబద్ధం ఆడతావు. ఇంట్లో ఒక రకంగా ఉంటావు, సంఘంలో ఎంతో భక్తిగా కనబడతావు, మళ్ళీ రోడ్డు మీద ఇంకో రకంగా కనబడతావు. తెలుసా? 3 వేషాలు ఉంటాయి, 3 వేషాలు ఉంటాయి. ఇంట్లో పిల్లల మధ్య ఒక రకంగా కనబడతావు, తర్వాత రోడ్డు మీద ఫ్రెండ్స్ దగ్గర రోడ్డు మీద ఒక రకంగా కనబడతావు, సంఘంలో ఇంకా బాగా కనబడతావు. ఎంత బాగా కనబడతావు అంటే నువ్వు అంత భక్తిపరుడు ఎవరు లేడు. ఇక దానిని ఇంటిగ్రిటీ అని అనరు. ఇంటిగ్రిటీ అంటే యథార్థత, దాన్ని అనరు. సంఘములో ఎలా అయితే ఉన్నావో ఇంటిలో నీ భార్య మధ్య, నీ పిల్లల మధ్య కూడా అంతే ఉండాలి. నీ పిల్లలు చెప్పాలి, మా నాన్న యథార్థవంతుడు, మా అమ్మ యథార్థవంతురాలు. నీ పిల్లలు చెప్పగలిగి ఉండాలి. నీ ఫ్రెండ్స్ చెప్పాలి, అరే పలానా డానియల్ రా యథార్థవంతుడు రాడు. నీ ఇంట్లో ఉన్న పాలోడు చెప్పాలి. పాలు పోస్తారు కదా, అప్పుడప్పుడు ఈ వారంలో ఏదో లెక్కలో తేడా వచ్చింది, తీసుకురా బాబు ఓ అని ఇచ్చేసావు అనుకో, వాడేమంటారా? ఏడు చాలా గొప్పడోయా, నా గుర్తులు వేస్తారు, పోస్తారు పోయలేదు, ఇవి అయినా తీసుకో, డబ్బు తీసుకో, తెలియదు
మర్చిపోయావు గారు, తీసుకెళ్ళు. ఆడు ఎంతో బాగా చెప్తాడు మన గురించి. మన యథార్థత బయట చెప్తాడు ఆయన. నీ ఇంట్లో పనులు చెప్పాలి, నీ ఇంట్లో దాసులు చెప్పాలి, నువ్వు ఎలాంటి వాడు. అన్ని చోట్ల కూడా ఒకే క్యారెక్టర్ ఉండాలి. దట్ క్యారెక్టర్ ఈజ్ నోన్ యాజ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ క్యారెక్టర్. దానినే యథార్థ ప్రవర్తన. నాలుగులతో కొండె మారకూడదు. ఎంత భయంకరంగా మాట్లాడతారో ఒక మనిషిని, ఎంత మూర్ఖంగా మాట్లాడతారో. అదే మన తోటి బిడ్డే కదా, మన తోటి విశ్వాసే కదా అని కూడా చూడరు. ఎంత కఠినమైన మాటని మాట్లాడతారు. నాలుగుతో కొండె మాట్లాడు. అరే మనతో పాటు వాక్యం చెప్తాడు, మైకి తీసుకుంటే మన గురించి అడే చెబుతాడు. అయినా కాముగా ఉండాలి మనం. ఆడికి బుద్ధి లేకపోతే మనకన్నా ఉండాలి. మౌనంగా కూర్చోడమే. నీ యథార్థత నిన్ను ధైర్యం పుట్టేస్తుంది. ఏమంటాడు తెలుసా? తన స్నేహితులు వచ్చి, ఏంటి నీ భక్తి ఏంటంటే, నీ యొక్క యథార్థత నీకు భక్తి, నీ భక్తి ధైర్యం పుట్టించదా అని అడుగుతాడు. ఈ యథార్థమైన ప్రవర్తన ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఎదుటోడు కొండెమని అయినా సరే ధైర్యంగా ఉంటాను అడుగో అని. ఇంకా ఉంది చూడండి, 3వ వచనము. తన చెలికానికి కీడు చేయవాడు. ఫ్రెండ్షిప్. చెలికాని అంటే ఫ్రెండ్షిప్. ఇంగ్లీష్లో బాగుండేది. ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవాలి మీరు. నీ ఫ్రెండ్స్ని మోసం చేస్తావు. ఎంతమందిని నువ్వు మోసం చేశావు, అది నీలో ఉన్న ప్రవర్తన దేవుడు చూపుతున్నాడు, ఏలు పెట్టి లేపుతున్నాడు. నువ్వు ఇలాంటి వాడివి గుర్చేస్తున్నాడు. దేవుని వాక్యం ఏం చేసి తెలుసా? మనలో ఉన్న లోపాలన్నీ గుర్చేసింది. ఎందుకు తెలుసా? మన లోపాన్ని ఎందుకు గుర్చేసి తెలుసా? దేవుని వాక్యము నిన్ను సరిచేయబడ్డానికి. ఆయన రక్తంతో ప్రభువా నన్ను క్షమించు అంటేమో నేను ఆశిస్తుంది. దేవుడు ఎందుకు గుర్చేస్తాడు తెలుసా? నీ నోటితో ఆ పాపాన్ని ఒప్పుకుంటే, అవును ప్రభువా నా చెలికాన్ని మోసం చేశాను, చాలాసార్లు చేశాను, బాబా క్షమించు, పరిగిమీలాడు అని అంటామోనని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని చూపిస్తా ఉన్నాడు. వాక్యము నాది కాదు, నేను ఎప్పుడు అనుకోకూడదు. ఈ వాక్యము నాదే. ప్రభా నాలో యథార్థమైన ప్రవర్తన లేదు, పరిగిమీలాడు. ఎమ్మటే ఒప్పుకోవాలి. ఆలస్యం చేయబాకు. సాతాను అనిద్ది ఇప్పుడు కాదులే, రేపు అనిద్ది. రాత్రి చాలా ఘర్షణ జరిగింది. పనుకున్నానే కానీ నీలో యథార్థమైన ప్రవర్తన లేదు కదా. నువ్వు వాక్యం ఎలా చదువుతావు? నువ్వు ఒక ఘర్షణ నా చెవులో టింగుమని, ఈ చెవులు అంటాడు, ఏం పర్వాలేదు, ప్రభు ఆయన రక్తంతో నిన్ను కడిగాడు, పవిత్రులుగా మార్చాడు. నువ్వు ఒప్పుకో. వాక్యం ప్రిపేర్ అవుతున్న కళ్ళమని దొరుకుతుంది. నాలో ఈ లక్షణాలు లేవు కదా. ఏం చేసింది తెలుసా? ప్రభువా నన్ను క్షమించు, ఈ రోజు నుంచైనా ఇలాంటి ప్రవర్తనని కలిగి జీవించడానికి సహాయం చేయి ప్రభువా. నేనైతే చేయలేను, నేనైతే అంత యథార్థంగా జీవించలేను, నన్ను క్షమించు ప్రభువా. ఇంతవరకు నేను జీవించలేకపోయాను, ఈ రోజు నుంచైనా జీవించడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకొని మీ మధ్యకు వచ్చాను. అర్థమైందా? ఆలస్యం చేయకూడదు. దేవుడికి ఒక మాట జ్ఞాపకం చేస్తే ఎమ్మనే రిపెంటెన్స్ అవ్వాలి. అది ఎలా కావాలి తెలుసా? ఆ రిపెంటెన్స్ అనేది, ఆ పశ్చాత్తాపం అనేది ఎలా అవ్వాలి తెలుసా? దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం కలగాలి. బైబిల్లో ఇద్దరు ఏడ్చారు. ఇస్కరియోతు యూదా కూడా ఏడ్చాడు. ప్రభువా నన్ను క్షమించాను. ఇంటికి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. పేతురు కూడా బొంకాడు, 3 సార్లు బొంకాడు, ఏడ్చాడు, దేవుని కోసం సాక్షిగా జీవించాడు. వీళ్ళిద్దరు అర్థమైందా మీకు? దైవ చిత్తాంతరం పశ్చాత్తాపం తెలుసా? మనసులను మార్చేస్తుంది. నోడుతో పశ్చాత్తాపం తెలుసా? పాపాన్ని నిలిచి ఉండింది. ఆ పాపం ఏం చేసి తెలుసా? ఎప్పుడు నేను చంపేద్దామని చూస్తూ ఉండేది, ఎప్పుడు నేను మింగేద్దామని చూస్తూ ఉండేది. అందుకనే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మన లోపాలను చూపిస్తుంది దేవుని వాక్యం. ఒక అద్దం వంటిది.
అర్థం అండి ఇది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఒక 6 monthsలో ఒకసారి మొత్తం అయిపోవాలి, 6 monthsలో ఒకసారి అయిపోవాలి. 1 సంవత్సరము వర్డ్ టు వర్డ్ చదవండి, వర్డ్ టు వర్డ్ చాలా జాగ్రత్తగా చదువుకుంటే వెళ్ళండి. అప్పుడు నీలో అద్భుతమైన కార్యం జరిగింది. దేవుని వాక్యము మన నోటి నిండి నింపుతాడు దేవుడు. ఇంకా మనం ముందుకెళ్దాం, చాలా వాక్యం చెప్పాలి మీకు నేను. చూడండి, తన పొరుగు వారి మీద నింద మోపడు. చూడండి, ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం మనం? 4తో కొన్ని మాటలు. చెలికాన్ని కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. చూసారా ఎంతమంది మీద నింద మోపావు? ఈ పనికి రాడు, ఈ పనికి రాడు, ఈ పనికి రాడు. నువ్వు పనికి వస్తావా? అబ్బే వాడు వేస్ట్ అండి. ఎంతమంది మీద నింద మోపావు? ఎంతమంది నీ ద్వారా సంఘంలో చేర్చబడ్డారు? ఎంతమంది నీ ద్వారా బయటికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారు చూసారా? వాళ్ళ గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, లెక్క అడుగుతాడు. వాడు బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే వాడి యొక్క మరణానికి నరకానికి పాత్రుడు నువ్వే. జాగ్రత్త, నింద మోపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాడు విశ్వాసిగా ఉండి లోకములోకి బయటికి వెళ్ళిపోయి అవిశ్వాసిగా మారిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే దేవుడు నిన్ను ధవళ సింహాసనం నిలబెట్టి అడుగుతాడు, వాడు నరకంలో పడ్డానికి కారణం నువ్వే అంటాడు. అప్పుడు నీ తలక పెట్టుకుంటావు. చాలా వాక్యం ఉంది నా హృదయంలో, ఇంకా ముందుకెళ్తాను నేను. రండి, నన్ను కదిలించిన విషయాలు మీకు నేను చెబుతున్నాను. నేను గుడ్డిగా చెప్పట్లా. నాకు భయం వేసింది, వణిగేసింది, ఏడుపు వచ్చేసింది. సిగ్గు లేకుండా ఏడ్చాను నేను. నాకు సిగ్గు ఉండదు ఏడ్చగల. పరిశుద్ధాత్మ ఒప్పుదల కలగేయమంటే ఒప్పుకుంటాను. అది చిన్నోళ్ళ దగ్గర ఒప్పుకుంటాను, పెద్దోళ్ళ దగ్గర కూడా ఒప్పుకుంటాను. నాకు సిగ్గు అనేది ఉండదు. దేవుని విషయంలో సిగ్గుపడను. అసలు ఏడుస్తా, పశ్చాత్తపడతా, కన్నీరు కాలుస్తా. నా పాపం అంతా పోయిన తర్వాత నా హృదయం సంతోషంతో ఉప్పొంగుతుంది. ఆ ఆనందం కోసం ఎదురు చూస్తాను. ఇంకా రండి, అతను 4వది, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతని యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతను ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము ఎంతమంది కొట్టికి ఇతను ₹2 వడ్డా, ₹5 వడ్డా, ₹10 వడ్డా. మళ్ళీ వాక్యం చెబుతావు. బైబిల్ ఏమవుతుంది? ఏమో పిచ్చి మాట మాట్లాడుతున్నాను నేను. కొంచెమన్నా నీ చేతనైతే ఉచితంగా మళ్ళీ తీసుకో, డబ్బులు తీసుకో. వడ్డీకి వీడు. ఇంకా చూడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఏడుస్తూ డబ్బు దగ్గర ఎవరు ఏడుస్తూ ఇస్తుంటే తీసుకోవద్దు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని యథార్థ ప్రవర్తన అంటామా మనం? బైబిల్ ఏం చెప్తుందో సార్? యథార్థ ప్రవర్తన లేదు ఇతని దగ్గర. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నాకు ఒక మాట గుర్తుకొస్తుంది, రండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలముల నివసించును. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఏముంటుందో తెలుసా? చెడుతనమును చూడకుండా. ఆ మాట చూడప్ప మళ్ళీ తగిలింది నాకు.
నాకు తగిలింది ఆ మాట. చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలములో నివసించును. అర్థమైందా మీకు? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు చెడుతనాన్ని చూడరు, ఉన్నతమైన స్థలంలో నివసిస్తారంట. ఎన్నిసార్లు ఉన్నతమైన స్థలంలో ఉన్న నిన్ను దేవుడు తోసేశాడు. ఎందుకు తోసేశాడు? యథార్థమైన ప్రవర్తన నీలో లేదు. ఉన్నతమైన స్థలం అంటే ఏంటి? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించినప్పుడు నువ్వు అక్కడ యథార్థంగా ఉండవు, లంచం పుచ్చుకుంటూ ఉండవు, నిర్బంధుల యొక్క డబ్బుని లాగుతూ ఉంటావు, యథార్థమైన మాటలు ఉండవు. దేవుడు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని కూడా తీసేస్తాడు. అర్థమవుతుందా? భయం వేయట్లేదా? దేవుని వాక్యం చూస్తున్నప్పుడు భయం వేయట్లేదా? నాకు మాత్రం వణుకు పుట్టింది. కాబట్టి యథార్థంగా మనం జీవించాలి. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన అనే మాట మనం చూసాం. బైబిల్లో చాలా ప్రవర్తనలు ఉండే, 7 రకాల యథార్థమైన ప్రవర్తన ఒక గ్రంథంలో ఉన్నాయి. మన బైబిల్ మొత్తం ఎన్ని గ్రంథాలు? 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో ఒక పుస్తకంలోనే 7 రకాల ప్రవర్తనలు కనబడ్డాయి నాకు. ఆ 7 రకాల ప్రవర్తనలు మనం పాటిస్తే మనలో యథార్థమైన ప్రవర్తన ఉన్నట్టే. ఏంటి 7 రకాల ప్రవర్తనలు? రండి. మొదటి పేతురు రాసిన పత్రిక. అపోస్తుడైన పేతురు అంటారు ఆయన. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. మనం చూద్దాం. మొదటి పత్రికలో ఎన్ని ప్రవర్తనలు ఉన్నాయో మనం చూద్దాం ఈరోజు. ఒక గ్రంథాన్ని మీరు చదివితే మీకు అర్థమైంది, నిజంగా ఇంత ఉందా అనిపిస్తుంది మనకి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మనం తీసి జాగ్రత్తగా మనం ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో మనం కొన్ని అద్భుతమైన విషయాలు మనం చూద్దాం. చూడండి, మొదటి అధ్యాయంలో మొదటి పేతురు మొదటి అధ్యాయం, దాంట్లో ఒక మాట మీరు చదవండి. మీరు కంటితో మీరు చదివితేనే మీకు అర్థమైంది. దాన్ని మీరు చదవాలి. ఈరోజు మీరు ప్రతి ఒక్కళ్ళు దాన్ని చదవటానికి ప్రయత్నించేయండి. మొదటి పేతురు 17వ అధ్యాయం, 1వ అధ్యాయము 17వ వచనం. దాంట్లో ఏం కనపడింది మీకు? సమస్త ప్రవర్తన కనపడిందా లేదా? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం కనపడలేదా? 16 ఉందా? వెరీ గుడ్. 16 చూడండి. చదవండి, ఒక్కరు చదవండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన అంటే దాని అర్థం ఏంటి? మన టాపిక్ ఏంటంటే యథార్థ ప్రవర్తన. నెంబర్ 1 సైడ్. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో పిల్లల దగ్గర ఒక ప్రవర్తన అలా ఉండకూడదు, సంఘంలో ఓ ప్రవర్తన అలా ఉండకూడదు, అదేవిధంగా బయట మార్కెట్లో ప్రవర్తన అలా ఉండకూడదు, రహస్యమైన ప్రదేశాల్లో నీ ప్రవర్తన అలా ఉండకూడదు. ఎక్కడ ఉన్నా కూడా, ఇంటిలో బయట రహస్యమైన ప్రదేశాల్లో ఎక్కడ నువ్వు ఉన్నా కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే మొట్టమొదటి ప్రవర్తన, యథార్థ ప్రవర్తనలో మొదటిది ఏంటంటే
సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉంటుంది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధుడు కాబట్టి సమస్త ప్రవర్తన యందు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఇంత పొద్దున మనం ఏం చూసాం? మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. ఇప్పుడు రెండవ లక్ష్యం ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు. దాంట్లో ఏది లేదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఒక్కటేనండి, అది కాదు, ఏముండదు. ఇక నథింగ్ డూయింగ్స్. సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కూడా పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన నడక, పరిశుద్ధమైన చేతులు మనం ఉంటే ఆయన పరిశుద్ధ పర్వతములో నివాసం చేస్తాం. యథార్థమైన ప్రవర్తనలో మొదటిది సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. మొదటిది సమస్తమైన ప్రవర్తన. రెండవది చూద్దాం. రండి, రెండవది మనం చూద్దాం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. చదవండి. అనగా నిర్దోషమును నిష్కళంకమగు మీరు చాలు, మీరు ఎరుగుదు కదా. ఎట్లా దేవుడు మీ పితరుల నుంచి వచ్చిన ప్రవర్తన మీలో ఉంది. మన పెద్దలు గ్రహిస్తారు. అరే అచ్చ ఇదిరా, మీ నాన్నలాగానే మాట్లాడుతున్నావు నువ్వు కూడా. ఒకప్పుడు ఇక్కడ మాట్లాడేటట్లా మీ నాన్న, ఒకప్పుడు అమ్మ ఇట్లా మాట్లాడింది, అలానే మాట్లాడుతున్నాయిరా నువ్వు కూడా అంటారు. చూస్తావు, అందుకని ఇక్కడ వాడాడు. ఏం వాడాడు? 18వ వచనంలో పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. రెండవది వ్యర్థ ప్రవర్తన. ఈ వ్యర్థ ప్రవర్తన అంటే ఏంది తెలుసా? చూడండి, రెండవ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. ప్రభు దయాళుని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై. చాలా దీన్ని నేను మొదటి దానికే చెప్పాలి. సమస్తమైన పరిశుద్ధత ప్రవర్తనలో దానికి సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, సమస్తమైన కపటాన్ని విడిచిపెట్టాలి. నువ్వు పరిశుద్ధులుగా పిలవబడుతున్నావు అంటే ఇవి నీలో కనపడకూడదు. పరిశుద్ధమైన దుష్టత్వం, సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ, ఇది చాలా భయంకరం. భలే దూషిస్తాం మనం. దాని యథార్థ ప్రవర్తన అనడు. వీటన్నిటిని మానేస్తే యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాం. సంఘములో దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఆయన సంఘములో యథార్థవంతుల సభలో నిన్ను కూర్చుండబెట్టినప్పుడు నీళ్ళు ఉండకూడదు. యథార్థవంతుల సభలో నిన్ను కూర్చుండబెట్టి నా సంఘాన్ని ఖాయమని దేవుడు పిలుస్తాడు. అంటే పెద్దలుగా, పరిచారకులుగా దేవుడు నిన్ను పిలుస్తాడు. పిలిచినప్పుడు నీళ్ళు అస్సలు పోతుందో పెట్టినా కూడా కనపడదు. అమెరికాలో హార్ట్ మిషన్ వచ్చిందంట. హార్ట్ మిషన్ అమెరికాలో. ఇది ఎవరు తయారు చేశాడంటే జర్మనీ వాడు తయారు చేశాడంట. జర్మనీ వాడు ఏంటంటే బాడీలో భర్తకి ఎంత అసూయ ఉంది,
భర్తకి ఎంత కుళ్ళు ఉంది, భర్తకి ఎంత ప్రేమ ఉంది, భర్తకి భార్య మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత దూషణ ఉంది, ఎంత కోపం ఉంది, అది టెస్ట్ చేసే మిషన్ అంట. జర్మనీ వాడు ఇన్వెంటెడ్ చేశాడు దాన్ని అమెరికా వాడు కొన్నాడు. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడ్డావు అనుకో, నీలో ఎంత ప్రేమ ఉంది ఆ పర్సంటేజ్ వచ్చేసింది అంట. నీలో ఎంత దూషణ ఉంది, ఎంతమంది బూతులు మాట్లాడతావు ఆ పర్సంటేజ్ వచ్చేసింది అంట. ఎంతమంది అసూయ ఉంది, ఎంత అసూయ ఉంది నీలో అది వచ్చేసింది అంట ఆ పర్సంటేజ్. అమెరికాలో వచ్చిందంట. అమెరికాలో కొన్ని ఫ్యామిలీస్ విడిపోయినాయి అంట. దేవుడి దేవల్ల మన ఇండియాకి రాలి, లేకపోతే మనం కూడా ఉండేవాళ్ళం కాదు. అర్థమైందా? ఇప్పుడు అమెరికాలో కాపురం చేయరట వాళ్ళు. కారణం ఏంటంటే ఈ మిషన్లోకి వెళ్తారంట. మొదట వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్తారంట. పెళ్లికి ముందు వెళ్ళరంట వీళ్ళు. పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్తారంట. నిజంగా నా భర్తను ప్రేమిస్తున్నాడా, నా భర్తను నిలబెడితే మిషన్లో. అలా కుటుంబాలుగా విడిపోయారంట. నా భర్త నా మీద ప్రేమ లేదు, అసూయ ఉంది, దూషణ ఉంది. కొన్ని ఫ్యామిలీస్ అయితే నిలబడేయంట అమెరికాలో. కారణం తెలుసా? ఏం చూపించింది తెలుసా? యథార్థమైన ప్రవర్తన నీ భర్తలో ఉంది. ఎప్పుడైతే తన భర్తలో యథార్థమైన ప్రవర్తన భార్య చూసిందో కౌగిలించుకుందంట. నాకు ఇలాంటి భర్తని ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలని చెప్పగలిగిందంట. అలాంటి కుటుంబాలుగా దేవుడు మనం తయారు చేయనుగాక. యథార్థమైన ప్రవర్తనలో సమస్త దుర్నీతి ఉండదు, సమస్త దూషణ ఉండదు. మనం పరిశుద్ధులుగా జీవిస్తాం, దేవుని కోసం నిలబడతాం. రెండవ విషయం మనం చూసాం, వ్యర్థ ప్రవర్తన. ఎంత వ్యర్థంగా ప్రసంగికాడు అంటాడు. 1:1 చదువున్నాను. ప్రసంగి చూడండి, ప్రసంగి గ్రంథం 1:2 వచనం. ప్రసంగి వ్యర్థమని ప్రసంగి చెబుతుంది ఏంటో సార్, సమస్తము వ్యర్థం అంటాడు. ఇక అంతే. భూమి సూర్యుని కింద ఉన్నంతా కూడా సమస్తము వ్యర్థము. మనం తెలిసినా కూడా ఆ వ్యర్థ ప్రవర్తనే మనం చేస్తాం. అది ఇది వ్యర్థం రాన్నా కూడా ఎందుకు మన కళ్ళు దాని మీద బలి వెళ్తూ ఉంటాయి, ఇది వద్దురా అని అనేక మంది చెబుతారు. దాని జోలికి వెళ్ళబాకరా, వద్దురా అని మన తల్లిదండ్రులు చెబుతారు, మన ఇంట్లో వాళ్ళు చెబుతారు, అందరూ చెబుతారు. కానీ వాడు తప్పనిసరిగా అది చేస్తాడు. చేసిన తర్వాత నాన్న ఇది చేశాను నాన్న అని ఏడుతూ ఉంటాడు. చెప్పాగా వెళ్ళొద్దురని చెప్పాగా. వ్యర్థ ప్రవర్తన అంటే యథార్థ ప్రవర్తన లేని వాళ్ళు కనపడేది రెండవ లక్షణం ఏంటంటే వ్యర్థ ప్రవర్తన కనపడింది. ప్రసంగికాడు చెప్పాడు సమస్తము వ్యర్థము అని చెప్పినా కూడా వ్యర్థమైన వాటి మీదే మన కేంద్రం ఉంటుంది, కానీ మనసు ఉంటుంది, కానీ దేవుని మీద కేంద్రంగా ఉండదు మనకి. మూడవ అద్భుతమైన విషయాలు మనం చూద్దాం రండి. 1 పేతురు రాసిన పత్రిక మూడవ అద్భుతమైన విషయాల్లోకి వెళ్దాం. మొదటిది సమస్త ప్రవర్తన, రెండవది వ్యర్థ ప్రవర్తన, మూడవది మనం చూద్దాం రండి. మూడవ ప్రవర్తన గురించి మనం నేర్చుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము. 2వ అధ్యాయము 12వ వచనము. అన్యజనులు ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవాలని. ఎవరి దగ్గర మంచి ప్రవర్తన చేయాలి? అన్యజనుల ఎదుట. అక్కడ క్లియర్గా ఉంది, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి.
ఇతరులు దూషిస్తున్నారు. ఎందుకమ్మా అది దూషిస్తావు తల్లి? నేను తప్పు చేస్తాను, క్షమించరాదా? రోడ్డు మీద ఒక ఆమె అవుతుంది, ఎట్లా జరుగుతుంది, అబ్బాయి నీకు బుద్ధి లేదా, రోషన్ లేదా అంటుంది. నాకు లేదు, నిజంగా లేదమ్మా అన్న. ఆమె అంటుంది, నువ్వేంటి బ్రదరు, నువ్వు ముస్లిమా క్రిస్టియన్ అన్న. ముస్లింని క్రిస్టియన్ అన్న అంటే ఏమో నాకు అర్థం కాదు. క్రిస్టియన్స్ ఇలా ఓర్చుకుంటారు, ఇలా ఓర్చుకొని నిదానంగా మాట్లాడతారు. అన్యజనుల ఎదుట నీ సత్క్రియలు కనపరచాలి. దాన్ని ఏమన్నాడంటే పేతురు ఏమన్నాడు తెలుసా? మంచి ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తనలో మొదటిది సమస్తమైన ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండటం. రెండవది వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు. మూడవ ప్రవర్తన అన్యజనుల ఎదుట, లోకం ఎదుట, నీ ఫ్రెండ్స్ మధ్య, నీ చెలికాళ్ళ మధ్య మంచి ప్రవర్తన. వాడు సిగరెట్ తాగమంటాడు, సారీ బాస్. సినిమా కదా రారా అంటాడు, సారీ బాస్ మీరు వెళ్ళండి నేను రాలేను. ఇదేందిరా ఎప్పుడు అడిగినా ఇట్లా అంటాడు? అవును అంటాడు. నేను రానురా. ఓ రోజు వాడు వచ్చి అడుగుతాను, ఏందిరా నువ్వు దేనికి మాలో ఎక్కువగా పార్టిసిపేట్ చేయి, దేనికి రా అంటే, సారీ ఐఎమ్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై పర్సనల్ సేవియర్. నేను నా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అనగానే నీలో ఉన్న మంచి లక్షణాలు తను తీసుకుంటాడు. అర్థమైందా? మంచి ప్రవర్తన. 3 ప్రవర్తనలు చెప్పాను. మొదటిది సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండటం. 2 వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు. 3 మంచి ప్రవర్తన అన్యజనుల ఎదుట మనం చూపించాం. 4వది చూద్దాం రండి. 4వది 2వ అధ్యాయము 15వ వచనం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఏలనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట యుక్త ప్రవర్తన. ఎన్నోది ఇది? 4వది యుక్త ప్రవర్తన. దాని మీద 2 అంకేశారు చూడండి, మీరు కనపడిందా? కింద చూడండి, ఫుట్ నోట్లో చూడండి. 2 మేలు చేయువారై మార్చోండి. యుక్త ప్రవర్తన ఏంటంటే వాడిని కీడు చేసినా నువ్వు మేలు చేయాలి. అది యథార్థ ప్రవర్తనలో ఉన్న మరొక లక్షణం. వాడిని కీడు చేసినా నువ్వు మేలు చేయాలి. మనసులో పెట్టుకోకూడదు, మనసులో అస్సలు పెట్టుకోకూడదు. మేలు చేసేవారిగా ఉండాలి. వాళ్ళ ఎదుట ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారే, అజ్ఞానముగా మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నెరవేర్తించాలి నీ ద్వారా అంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయాలి. నేను దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి అని నువ్వు ఎంత పెద్ద పీచి చేయక్కర్ల. దానికి దేవుని చిత్తం ఏంటంటే మేలు చేయడమే. వాడు ఇతరుడు కీడు చేశాడు, నువ్వు మేలు చేయి. వాడు నిన్ను భోజనానికి పిలవలేదు, పర్వాలేదు. ఒకరోజు వాడిని నువ్వు భోజనానికి పిలువు. వాడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టా, అరే నన్ను పిలవకపోయినా నువ్వు మళ్ళీ పిలిచేవరా? అర్థం. యుక్త ప్రవర్తన. అజ్ఞానంగా ప్రవర్తించకూడదు, జ్ఞానంగా ప్రవర్తించాలి. మూర్ఖుల నోరు మూపించాలి. అందుకని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచి. యుక్త ప్రవర్తన, మేలు చేసే ప్రవర్తన. నీ జీవితంలో ఎన్నడూ కీడు చేయకూడదు, ఎవరికి ఎన్నడూ కీడు చేయకూడదు. చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం చేయకూడదు. అది యథార్థ ప్రవర్తనలో 4వ ప్రవర్తన. యథార్థ ప్రవర్తనలో మొదటిది సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుట. 2వది వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు మనలో. 3వది మనం చూసాం. ఏం చూసాం మనది? మంచి ప్రవర్తన. అన్యజనుల ఎదుట దేవుణ్ణి మహిమపరచాలి.
మంచి ప్రవర్తన ప్రవర్తించాలి. 4 చూసాము యుక్త ప్రవర్తన. దాని సైడింగ్ దాని బ్రాకెట్లో ఏం పెడదాం? మేలు చేసే ప్రవర్తన. 5వ చూద్దామండి. 5వది మీరు నాకు చెప్పాలి ఎన్ని ప్రవర్తనలు చెప్పారు, యథార్థ ప్రవర్తనలు ఎన్ని ఉన్నాయి అనగా టక్కనే చెప్పేశారు. మీరు నాకు ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రసంగాన్ని. ప్రతిరోజు జ్ఞాపకం రావాలి దేవుని వాక్యం. ఇప్పుడు 5వ ప్రవర్తన చూద్దాం. చూడండి 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. 1వ వచనం చదువుతున్నాను. అందువల్ల అమ్మాయి అది నాకు కాదు అనుకోబాకు. కొంతమంది ఇళ్లలో ఇలా ఉండిద్ది. భర్త మారుమూసి పొందుతాడు, భార్య మనసు పొందుతుంది. కొంతమంది ఇళ్లలో భార్య మారుమూసి పొందుతుంది, భర్త మారుమూసి ఉండదు. వీళ్ళిద్దరు మారుమూసి పొందితే ఎవరికి ఉండదు? పిల్లలకు ఉండదు. వీళ్ళని ఎలా మార్చాలి? నా వల్ల కట్టలేదని అంటారు చాలామంది. నేను అంటాను ఇదే చదువుతా. ఇంటికి వెళ్ళమ్మా 1 పేతురు రాసిన పత్రికది 3వ అధ్యాయంది 1-2 వచనాలు చదువునానా అంట. ఏముంది అక్కడ? చూడండి అక్కడ ఏముంది? ఒక మాట ఉంది. 2వ వచనము, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అవిశ్వాసులు అనేవారు, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూస్తారంట. అవిశ్వాసులు నీ పవిత్రమైన ప్రవర్తన చూస్తారంట. ఈమె అబద్ధాలు ఆడుతుందా? దొంగతనాలు చేస్తుందా? కొండేలు ఆడుతుందా? లేదా అక్కడ సారీలు ఇక్కడ సారీలు చేస్తుందా? వ్యభిచారపు చూపు ఉందా? ఇతరులను కవించే మాటలు మాట్లాడుతుందా అని భర్త చూస్తాడంట భార్యని. అమ్మా పెళ్ళైన కానీ చూస్తున్నా ఇప్పుడు వరకు ఏ రోజు కూడా ఎక్కిలి వేషాలు వేయలేదు, నువ్వు ఏ రోజు అబద్ధాలు ఆడలేదు. ఎంత డబ్బు ఇచ్చానో ఇది అంతే డబ్బు మళ్ళీ మిగిలి అని చెప్పావు. నాకు ఈ నా దగ్గర ఉన్నాయా అని చెప్పావు. నా దగ్గర అన్నీ అయిపోయినా ఎప్పుడు చెప్పలేదు నువ్వు. నీలో నేనేం చూసాను తెలుసా? నేను చర్చికి వెళ్ళాం, ఏ గుడికి వెళ్ళాం, నీలో ఏం చూసా తెలుసా? పవిత్రమైన ప్రవర్తన నీలో చూశాను. ఈ పవిత్రమైన ప్రవర్తన ఏం చేసింది తెలుసా? నన్ను కూడా చర్చికి నడిపించింది. నన్ను కూడా చర్చికి రావాలనిపిస్తుంది. పవిత్రమైన ప్రవర్తన. వీటన్నిటికీ మూలమేంటంటే యథార్థమైన ప్రవర్తనలు. ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ప్రవర్తనలు ఉంటాయి? యథార్థమైన ప్రవర్తనలో మొదటిది సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుట. 2వది చెప్పాను వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు. 3వది చెప్పండి మీకు, నేను చెప్పండి మంచి ప్రవర్తన కలిగి. 4వది చెప్పాను యుక్తమైన ప్రవర్తన. 5వది పవిత్రమైన ప్రవర్తన. చాలా కేర్ఫుల్, బీ కేర్ఫుల్. బాగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. మన చూపులు పవిత్రంగా ఉండాలి, మనం మాట్లాడే మాట కూడా పవిత్రంగా ఉండాలి. అరే నేను మాట్లాడబోతున్నాను, దీన్ని ఇది కరెక్ట్గా ఉందా, మోసపూరితంగా ఉందా? ఈ ప్రవర్తన ఏం చేసి తెలుసా? నీలో పరిశుద్ధమైన ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన ఇతరులను ఆకర్షిస్తుంది. ఇతరులు ప్రభు వైపు తిరిగేవాడిగా చేస్తుంది. ఇతరులు ప్రభు నమ్ముకునేవాడిగా చేస్తుంది. ఇతరులు ప్రభు దగ్గర రాబడే వాళ్ళగా వస్తారు. నీ మాటకి అంత విలువ ఉంటుంది. చర్చికి రాకూడదు అంటే వస్తాను బ్రదర్, ఈరోజు వస్తాను అంట, అంతే. కానీ మీరు తెలుసా పవిత్రమైన ప్రవర్తన నీలో చూశారు వాళ్ళు. చర్చికి నువ్వు అనేక మంది నడపలేకపోతున్నావు అంటే ఏమి లేదు చెప్పండి. ఇప్పుడు పవిత్రమైన ప్రవర్తన నీలో లేదు. అందుకనే మనకు బల్ల ఇచ్చాడు. ఆ బల్ల ఏంటో తెలుసా? మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. అందుకని నేను మొదట చెప్పాను, చాలా భయం వేసింది నాకు ఈ వాక్యం ప్రిపేర్ అవుతుంటే. పవిత్రమైన
ప్రవర్తన 5 అయిపోయింది. మరొకటి చూద్దామని రండి. 3వ అధ్యాయము 16వ వచనము 3వ అధ్యాయము 16వ వచనము 6వది. చదువు. సత్ప్రవర్తన 6వది. సత్ప్రవర్తనలో ఉన్న లక్షణాలు తెలుసా? ఆ సత్ప్రవర్తన ఉన్న వాళ్ళు ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయంటే చూడండి. హేతు అడుగు ప్రతి వానికి ఏం చేస్తాడు? సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్తాడు. సాత్వికంతో భయముతో సమాధానం చెప్తాడు. దాన్ని చెప్పడానికి అర్ధరాత్రి లేపి 1 గంటకి రే సమాధానం చెప్పంటే సిద్ధంగా ఉంటాడు చెప్పడానికి. సాత్వికం కనపడుతుంది, భయం కనపడుతుంది, ఎల్లప్పుడూ సిద్ధం కనపడుతుంది. హృదయం ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయాన్ని క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాడు. ఇలా ప్రతిష్ఠించుకున్న వారిని, సాత్వికం ఉన్న వారిలో, భయం ఉన్న వారిలో ఏం కనపడుతుంది? సత్ప్రవర్తన కనపడుతుంది. సత్ప్రవర్తన వారిలో ఏం కనపడుతుంది? యథార్థమైన ప్రవర్తన కనపడుతుంది. యథార్థమైన ప్రవర్తన కనబడుతుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే ఆయన గుడారంలో నివసింపదగిన వాడు. ఆయనలో యథార్థమైన ప్రవర్తనలో సాత్వికంతో భయముతో ఎల్లప్పుడూ తన హృదయాన్ని తను సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాడు. సత్ప్రవర్తన ఎల్లప్పుడూ సిద్ధపడతా ఉంటాడు. సిద్ధపడకుండా వాక్యం చెప్పడు, సిద్ధపడకుండా దేన్ని ఎగ్జామ్కి వెళ్ళడు, సిద్ధపడతాడు. అద్భుతంగా సిద్ధపడతాడు. దాన్ని ఎలా సిద్ధపడతాడు తెలుసా? మనుషులను బట్టి సిద్ధపడ్డు, వాడిని బట్టి ఇన్ని బట్టి సిద్ధపడ్డు. మన హృదయాలు ప్రభువుకి ప్రతిష్ఠించుకొని సిద్ధపడతాడు. అర్థమైందా మీకు? మన హృదయాల్లో ప్రభువుకి ప్రతిష్ఠించుకునే వారే సత్ప్రవర్తన చేయగలుగుతారు. సత్ప్రవర్తన అంత అద్భుతమైన యథార్థమైన ప్రవర్తనలో ఒకటి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండట. 2 వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు. 3 చెప్పాను మీకు. 3వది ఏం చెప్పి మంచి ప్రవర్తన ఉండాలి. 4వది చెప్పాను యుక్త ప్రవర్తన ఉండాలి. 5వది చెప్పాను పవిత్రమైన ప్రవర్తన ఉండాలి. 6వది చెప్పాను సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ సత్ప్రవర్తనలో సాత్వికంతో భయముతో మనం దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని మన సంఘాల్లో మనం నిలబడాలి. చివరిది లాస్ట్ అండ్ ఫైనల్ 7వదిగా మనం చూద్దాం. చూడండి 7వ అద్భుతమైన విషయం మనం చూద్దామని 7వ లక్ష్యం 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 2వ అధ్యాయము 12వ వచనం. వారైతే తాము చేయు నాశనముతోనే తామే నాశనం చేయ. ఏం ప్రవర్తన ఇది? దుష్ప్రవర్తన అంటే అర్థం తెలుసా మీకు? దీన్ని బయటోళ్ళు మనల్ని క్రైస్తవుడిగా ఉన్నందుకు దూషిస్తాడు. ఒక ఆయన అన్నాడు యూట్యూబ్లో, గొర్రెలారా అంటాడు. వాడు ఎక్కడ నివాసం చేస్తాడంట? వాడు దేంట్లో నివాసం? వివేక శూన్యములకు మృగం వలె ఉంటారంట వాళ్ళు. మనల్ని దూషించడానికి, మనల్ని కొట్టడానికి, మనల్ని హింసించడానికి వాళ్ళకి వివేకంతో శూన్యంగా ఉంటారంట. వాళ్ళకి తెలిసిన మార్గం ఒక్కటే,
అదేంటి? నిత్య నరకాగ్నికి. వాడు నాశనమైపోతాడు, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆ నరకాన్ని పంపిస్తాడు. కానీ ఎట్లా ఉంటుందని చూడండి, దూషించచ్చు, దుష్ప్రవర్తన ప్రతిఫలముగా హాని అనుభవించచ్చు, తాము చేయు నాశనముతోనే తామే, ఎవరినైతే నువ్వు నాశనం చేద్దామని అనుకుంటున్నావో వాళ్ళే నాశనం అయిపోతారు. అదే సామెత అవుతుంది, అదే గుర్తుకొస్తుంది మైండ్లోకి. ఒకరి కోసం గుండు తవ్వాడంట, లాస్ట్ ఏది వాడే ఆ గుండెలో పడ్డాడంట. అర్థమైందా? లోకం మనల్ని అందరినీ దూషించవచ్చు. దూషించే వ్యక్తి, అరే బాబు నువ్వు వెళ్తుంది నాశనానికి పోయే మార్గము మనం వెళ్ళకూడదు. దూష ప్రవర్తన మనలో ఉండకూడదు. ఎవరిని హాని చేయకూడదు. దాని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ నో హార్మ్ ఎట్ ఆల్ అని అంటారు. ఎవ్వరికి హాని చేయకూడదు మన జీవితాల్లో. అలా హాని చేస్తున్నావంటే దాన్ని దుష్ప్రవర్తన అని అంటారు. అలా హాని చేయకూడదు. అలా హాని చేసావంటే తిరిగి మళ్ళీ నువ్వు హాని చేయబడతావు. యథార్థ ప్రవర్తన కలిగిన వారిలో 7 అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణము, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. రెండవ ప్రవర్తన, వ్యర్థ ప్రవర్తన ఉండకూడదు, వాటిని విడిచిపెట్టేయాలి. మూడవది, మనలో ఉండవలసిన మంచి ప్రవర్తన. నాలుగవది, మనలో ఉండవలసిన ప్రవర్తన యుక్త ప్రవర్తన. ఐదవది, మనలో ఉండవలసిన ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తన. ఆరవది, మనలో ఉండవలసిన ప్రవర్తన సత్ప్రవర్తన. ఏడవది, దుష్ప్రవర్తన మనలో ఉండకూడదు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయుగాక.